ఫ్రెండ్స్, ఇట్లా చిన్న గల్లీ నేరో రోడ్లో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా స్లోగా డ్రైవ్ చేస్తుండాలి. సో ముందు ఏముంది అనేది మీరు వెనక నుంచే గమనిస్తూ ఉండాలి, బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. సో ఖచ్చితంగా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏ వెహికల్స్ ఉన్నాయి, ఎవరు నడుచుకుంటూ వెళ్తున్నారు, బైక్స్ ఉన్నాయా, కార్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు ఏంటంటే ముఖ్యంగా జడ్జ్మెంట్స్ తెలియాలి ఫ్రెండ్స్. రెగ్యులర్ ప్రాక్టీస్లో మీకు జడ్జ్మెంట్ అర్థమవుతుంది. సో లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ అండ్ రైట్ సైడ్ జడ్జ్మెంట్ గురించి మన ఛానల్లో ఒక మంచి వీడియో ఉంది, అద్భుతమైన వీడియో, మీకు లింక్ పెడతాను చూడండి. సో ఇక్కడ కారుని చూసారా, ఇక్కడ నుంచి రైట్ మీద చూసి కొంచెం రైట్ రావాలి. సో స్టార్టింగ్లో మీరు కొంచెం గ్యాప్ ఎక్కువ పెట్టుకోండి, బ్లైండ్గా దగ్గరికి వెళ్ళొద్దు, ఎందుకంటే మీ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అనేది ఖచ్చితంగా టచ్ అవుతుంది, తగులుతుంది. సో ఇక్కడ కారుని చూసారా ఆగింది, అక్కడ నుంచి ఎదురుగా వెహికల్స్ వస్తున్నాయి. నేను ఇక్కడే కొంచెం దూరంలోనే వెయిట్ చేయాలి, ఎందుకంటే ఆ ప్లేస్లో 2 కార్లు పాస్ కావు. సో అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా పేషెన్స్తోని కొంచెం బ్యాక్ ఉండిపోవాలి. ఎప్పుడైతే వన్స్ మనకు సైడ్ వస్తుంది, ముందు వెహికల్స్ కొంచెం లాంగ్లో ఉన్నాయన్నప్పుడు నెమ్మదిగా మీరు ఇట్లా స్టీరింగ్ కొంచెం రైట్ అనుకొని స్లోగా ఉండండి. మీకు స్లోగా ఉన్నట్టయితే అన్ని వైపులా చూస్తానికి మంచి టైమింగ్ ఉంటుంది, స్పీడ్గా ఉండొద్దు. నెమ్మదిగా మాన్యువల్ కార్ అయితే ఫస్ట్ గేర్లు వేసుకొని, ఒకవేళ ముందు హైట్ ఉంటే బైటింగ్ పాయింట్లో హోల్డ్ చేస్తూ నెమ్మదిగా మూవ్ చేయండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇట్లా మనం వెళ్తున్నప్పుడు సైడ్ నుంచి కొన్ని రోడ్స్ వస్తాయి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ నుంచి కొన్ని రోడ్స్ ఎంటర్ అవుతుంటాయి. సో ముందే గమనించండి, ముందు లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంది అంటే అక్కడి నుంచి ఎవరన్నా వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. అందుకోసం ఎందుకైనా మంచిది కొంచెం హారన్ కొట్టండి. అండ్ టీ జంక్షన్స్ అంటే ఈ రోడ్ వెళ్ళి ఒక రోడ్డుకి ఎంటర్ అవుతున్న దగ్గర టర్నింగ్స్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను లెఫ్ట్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేశాను, లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నాను, బైక్ వాళ్ళు దూరుతుంటారు. సో ఇక్కడ టర్నింగ్లో కొంచెం ఒకసారి హారన్ కొట్టుకొని నెమ్మదిగా స్లోగా తిరగండి. తిరిగిన వెంటనే స్టీరింగ్ ఎల్లప్పుడూ వెంటనే స్ట్రైట్ చేసుకోండి. సో ఈ విధంగా ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మీరు డ్రైవ్ చేశారంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది.